మేడిగడ్డ బ్యారేజ్ కుంగిన ఘటనపై విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఇచ్చిన నివేదికలోని అంశాల ఆధారంగా 38 మంది ఇంజనీర్లకు నీటిపారుదల శాఖ షోకాజ్ నోటీసులు జారీ చేసింది. విజిలెన్స్ నివేదిక పలువురు ఇంజనీర్లతో పాటు నిర్మాణ సంస్థ పైన క్రిమినల్ ప్రాసిక్యూషన్ సిఫార్సు చేయగా దాన్ని పక్కన పెట్టి అందరిపైన శాఖపరమైన చర్యలకు వీలుగా నోటీసులు ఇచ్చింది. ఇక విజిలెన్స్ అధ్యయనంలో తేలిన అంశాలు, ఇంజనీర్లు ఇచ్చిన సమాధానాలు, ఆయా సమాధానాలను తిరస్కరిస్తూ విజిలెన్స్ మోపిన అభియోగాలను వాటిలో పేర్కొంటూ వారి నుంచి వివరణ కోరారు. 3 వారాల్లోగా సమాధానం ఇవ్వాలని స్పష్టం చేశారు. మేడిగడ్డ బ్యారేజ్ కుంగడంతో పాటు 7వ బ్లాక్లో కొన్ని పియర్స్ దెబ్బతిన్న నేపథ్యంలో విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ దర్యాప్తు జరిపి ఈ దాడి మార్చిలో నివేదిక అందజేసింది. దాన్ని విజిలెన్స్ కమిషన్ పరిశీలించి పూర్తిగా అమలు చేయాలని సూచిస్తూ అదే నెల 18న నీటిపారుదల శాఖ కార్యదర్శికి లేఖ రాసింది. అయితే నివేదికలోని సిఫార్సుల అమలు పెండింగ్లోనే ఉండిపోయింది. బ్యారేజ్ నిర్మాణంలో అక్రమాలను గుర్తించి కొందరు సీనియర్ ఇంజనీర్లపైన, నిర్మాణ సంస్థపైన క్రిమినల్ ప్రాసిక్యూషన్ చేపట్టాలని, మిగిలిన వారిపై శాఖపరమైన చర్యలు తీసుకోవాలని విజిలెన్స్ సిఫార్సు చేసిన ముందుకు వెళ్లకపోవడం చర్చనీయాంశమైంది. ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రులతో నిర్వహించిన సమావేశంలోనూ ఇదే విషయం చర్చకు వచ్చింది. ఇందుకు సంబంధించి కంప్లీట్ అప్డేట్స్ తెలంగాణ బ్యూరో చీఫ్ వేణు అందిస్తారు. వేణు, కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా ఏదైతే మేడిగడ్డ వద్ద నిర్మించినటువంటి బ్యారేజ్ ఉందో ఈ బ్యారేజ్ సంబంధించి పియర్స్ 7వ బ్లాక్లో ఉన్నటువంటి పియర్స్ కుంగుబాటుకు గురైనటువంటి పరిస్థితి. ఇక ఏదైతే కాళేశ్వరం ప్రాజెక్టుపై సమగ్రంగా విచారించేందుకు ప్రభుత్వం ఇటు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ సంబంధించి ఒక ఎంక్వైరీ కమిషన్ కూడా వేయడం జరిగింది. ఒక విజిలెన్స్ సంబంధించి ఈ ప్రాజెక్టు ఏదైతే మేడిగడ్డ వద్ద నిర్మించినటువంటి 7వ బ్లాక్ కుంగుబాటుపై పూర్తి స్థాయిలో నివేదిక ఇవ్వాలని చెప్పి ఇటు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ కూడా ప్రభుత్వం సూచించడం జరిగింది. వెంటనే రంగంలోకి దిగినటువంటి విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఈ మేడిగడ్డ వద్ద ఏదైతే 7వ బ్లాక్ వద్ద ఉన్నటువంటి పియర్స్ కుంగుబాటుకు గురైందో దీనిపై సమగ్రంగా విచారణ జరిపినటువంటి కమిషన్ ఏదైతే ఈ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఇందుకు సంబంధించి నివేదికను మార్చిలో రాష్ట్ర ప్రభుత్వానికి అందించడం జరిగింది. ముఖ్యంగా ఏదైతే ఈ పియర్స్ కుంగుబాటుకి దాదాపుగా విజిలెన్స్లో తేలింది ఏంటంటే 38 మంది ఇంజనీర్లకు సంబంధించి చర్యలు తీసుకోవాలంటూ కూడా ఈ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ తేలడం జరిగింది. ఇదే నివేదికను నీటిపారుదల శాఖకు కూడా ఇవ్వడం జరిగింది. అయితే ఈ 38 మందిలో ఇప్పటికే కొంతమంది రిటైర్డ్ కాగా కొంతమంది ప్రమోషన్లు కూడా వచ్చినటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఏదైతే మేడిగడ్డ వద్ద నిర్మించినటువంటి ఈ 7వ బ్లాక్ కుంగిపోవడానికి గల కారణాలను కూడా ఈ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ తన నివేదికలో పొందుపరచడం జరిగింది. ఇక అందులో భాగంగా కొంతమంది ఇంజనీర్లపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలి, మరికొంతమంది పైన క్రిమినల్ ప్రొసీజర్ ప్రకారం ముందుకు వెళ్ళాలి, నిర్మాణ సంస్థలపైన కూడా చర్యలు తీసుకోవాలి అని చెప్పి విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ నివేదిక రాష్ట్ర ప్రభుత్వానికి మార్చిలో సమర్పించడం జరిగింది. అయితే ఈ నివేదిక వచ్చినా కానీ ఇప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం ఎలా చర్యలు తీసుకోవాలి, ఏంటి, ఏ విధంగా ముందుకు వెళ్ళాలి అనేది మాత్రం పక్కన పెట్టడం జరిగింది. ఇక ఈ నేపథ్యంలోనే గత కొద్ది రోజుల కిందట ముఖ్యమంత్రితో మంత్రుల సమావేశం సందర్భంగా ఈ నివేదికపై ప్రధానంగా చర్చించడం జరిగింది. అందులో భాగంగా ఈ 38 మంది ఎవరైతే ఇంజనీర్లు ఉన్నారో వారిపై చర్యలు తీసుకోవాల్సిందిగా ఇటు ముఖ్యమంత్రి కూడా నీటిపారుదల శాఖ మంత్రికి సూచించడం జరిగింది. ఇక నీటిపారుదల శాఖ మంత్రి వెంటనే ఎవరైతే ఈ 38 మంది ఇంజనీర్లు ఉన్నారో వారిపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలి అని చెప్పి కూడా విజిలెన్స్ ఏదైతే నివేదిక ఇచ్చిందో అందులో పొందుపరిచిన విధంగా వారి నుండి ఏదైతే ఆ రోజు ఏం జరిగింది, ఏంటి అనేటువంటి వివరాలు సేకరించి ముందుకు వెళ్లాల్సిందిగా కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇటు నీటిపారుదల శాఖకు సూచించింది. ఇక నీటిపారుదల శాఖ
ఏదైతే ఈ 38 మంది ఇంజనీర్లు ఉన్నారో ఇందులో కొంతమంది ఇప్పటికే రిటైర్డ్ అయ్యారు. ఇక కొంతమంది ప్రమోషన్లు వచ్చి అక్కడ ఉన్నటువంటి స్థానం నుండి ఇంకా ఆ ఉన్నత స్థానానికి కూడా వెళ్ళడం జరిగింది. ఈ నేపథ్యంలో నీటిపారుదల శాఖ ఈ 38 మందికి కూడా షోకాజ్ నోటీసులు జారీ చేయడం జరిగింది. ఏదైతే విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ ఇచ్చిన నివేదిక ఆధారంగా దీనికి సంబంధించి 3 వారాల్లోగా మీరు వివరణ ఇవ్వాల్సి ఉంటుంది. ఒకవేళ 3 వారాల్లోగా వివరణ ఇవ్వకుంటే మాత్రం సంబంధితమైన ఏదైతే విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ సూచించినటువంటి చర్యలు ఉన్నాయో అవి ఖచ్చితంగా మీ మీద తీసుకోబడతాయి. ఇక ఆ విధంగానే ముందుకు వెళ్తుంది నీటిపారుదల శాఖ అని చెప్పి కూడా ఇందుకు సంబంధించి 38 మంది ఇంజనీర్లకు కూడా షోకాజ్ నోటీస్ జారీ చేయడం జరిగింది. ముఖ్యంగా మేడిగడ్డ వద్ద ఏదైతే 7వ బ్లాక్ ఉందో ఈ 7వ బ్లాక్లో దాదాపు నీరు అంతా కూడా గేట్లు మూసివేసినా కానీ కింది నుండి ఉబికి పైకి వస్తున్నటువంటి పరిస్థితి. ఇందుకు సంబంధించి విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ కూడా సమగ్రంగా దర్యాప్తు చేయడం జరిగింది. ఈ నిర్మాణ సంస్థలు ఏవైతే ఉన్నాయో డిజైన్ని ఏ విధంగా రూపొందించాయి, ఇక వీటన్నిటికి సంబంధించి సమగ్రంగా ఎంక్వైరీ చేసి ఒక నివేదికను కూడా రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించడం జరిగింది. ఇక ఇందుకు సంబంధించి ఇంజనీర్లపై కొంతమందిపై క్రిమినల్ ప్రొసీజర్ ప్రకారం ముందుకు వెళ్ళాలి. ఇక నిర్మాణ సంస్థ పైన కూడా క్రిమినల్ ప్రొసీజర్ ప్రకారం చర్యలు తీసుకోవాలి. ఇక మరికొంతమంది పైన శాఖాపరమైన విచారణ జరిపి చర్యలు తీసుకోవాల్సిందిగా విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ నివేదిక ఇవ్వడం జరిగింది. ఇక ఇన్ని రోజుల పాటు పెండింగ్లో ఉన్నటువంటి నివేదికను ఇక ముందుకు తీసుకువెళ్లేందుకు రాష్ట్ర ప్రభుత్వం రెడీ అయింది. అందులో భాగంగానే 38 మంది ఇంజనీర్లకు షోకాజ్ నోటీసులు జారీ చేయడం జరిగింది. ఎస్ వేణు, ఇక ఇప్పటికే మేడిగడ్డ ఆనకట్ట కుంగిన అంశంపై కూడా విచారణ చేసి పలువురికి షోకాజ్ నోటీసులు అయితే జారీ చేసిన పరిస్థితి కనిపిస్తోంది. మరి ఈ నేపథ్యంలో 3 వారాల్లో నివేదిక వచ్చే అవకాశం కనిపిస్తోందా? ఇది ఒక కొలిక్కి వచ్చే అంశంగా మారనుందా? అయితే ముఖ్యంగా ఏదైతే ఈ కాళేశ్వరంలో ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం భారీ ఎత్తున గత ప్రభుత్వం అవినీతికి పాల్పడింది అని చెప్పి ఆరోపించి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే దీనిపైన ఒకవైపు విజిలెన్స్ ఎంక్వైరీ వేయడం జరిగింది. అలాగే ఎన్డీఎస్ఏను కూడా కోరడం జరిగింది డ్యామ్ సేఫ్టీపై ఒక నివేదిక ఇవ్వాలని. ఇక తదనంతరం ఇటు కాళేశ్వరం కమిషన్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పటికే ఇటు విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ తన నివేదికను సమర్పించింది. ఇక ఎన్డీఎస్ఏ కూడా ఈ డ్యామ్ సేఫ్టీకి సంబంధించి ఏదైతే వెళ్ళి గ్రౌండ్ లెవెల్లో అక్కడ ఉన్న వాస్తవ పరిస్థితులను చూసి మొదట ఒక నివేదికనిచ్చింది. తర్వాత పూర్తి స్థాయి నివేదికను కూడా ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించడం జరిగింది. ఇందులో చాలా టెక్నికల్ ఎక్స్పర్ట్ కమిటీలు వీరందరూ కూడా వెళ్ళి అక్కడ స్టడీ చేసినటువంటి పరిస్థితి ఉంది. ఇక విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ కూడా సమగ్రంగా ఈ ప్రాజెక్టులో ఏ విధంగా నిర్మించారు, ఏ విధంగా ముందుకు తీసుకువెళ్లారు, అక్కడనే ఆనకట్టలు ఎందుకు కట్టాల్సి వచ్చింది ఏంటి అనే దానిపైన సమగ్రంగా కూడా ఇప్పటికే విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ కూడా విచారణ జరిపి అందుకు గల కారణాలు ఏంటి అవన్నిటిని కూడా సమగ్రంగా తన నివేదికలో పొందుపరిచి రాష్ట్ర ప్రభుత్వానికి అందించింది. ఇక మరోవైపు కాళేశ్వరం కమిషన్ కూడా ఇప్పటికే ఎవరెవరైతే ఈ నిర్మాణ సంస్థలు కానీ అలాగే ఇంజనీర్లు ఉన్నారో వారితో పాటు ఇటు ఐఏఎస్ అధికారులను కూడా విచారించింది. గత కొద్ది రోజుల కిందటే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అలాగే అప్పట్లో మంత్రులుగా పనిచేసినటువంటి హరీష్ రావు, ఈటెల రాజేందర్ కూడా విచారించింది. ఇక ఈ నేపథ్యంలోనే ఇక తాజాగా కూడా నీటిపారుదల శాఖ కూడా ఏదైతే విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ నివేదిక ఉందో దానికి సంబంధించి 38 మంది ఇంజనీర్లకు కూడా ఇటు నోటీసులు జారీ చేసింది. ఖచ్చితంగా 3 వారాల్లోపు వివరణ ఇవ్వాలని చెప్పింది. అందుకు సంబంధించి ఇంజనీర్లు కూడా ఆ రోజు ఎందుకు ఆ నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చింది అనే దానిపైన కూడా వారు వివరించే అవకాశం ఉంది. తదనంతరం 3 వారాల్లోపు కనుక ఎవరైతే నివేదిక సమర్పించలేదో ఖచ్చితంగా వారిపై మేము ఏదైతే రూల్స్ ప్రకారంగా ముందుకు వెళ్తామని చెప్పి నీటిపారుదల శాఖ షోకాజ్ నోటీసులో పేర్కొనడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ వేణు.